కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో శనివారం రోజు ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులందరూ యూరియా బస్తాల కోసం బుధవారం నుండి ఈ రోజు వరకు ఉదయం 7 గంటల నుండి తిండి తిప్పలు లేకుండా లైన్లో నిలబడితే ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని, ఈ ఒక బస్తా ఎన్ని ఎకరాలకు సరిపోతుందని రైతులు చాలా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ సెక్రటరీ నర్సాగౌర్ మాట్లాడుతూ, సీజన్ మొదలైన నుండి ఇప్పటి వరకు 27 లోడ్ల యూరియాను దించుకోవడం జరిగిందని, ఒక్క లారీకి 444 బస్తాలు వస్తున్నాయని, యూరియా కోసం అడ్వాన్స్ డబ్బులు కూడా కట్టామని, పైనుండి సప్లై 2-3 రోజులుగా కొరత ఉందని, మేము వ్యవసాయ అధికారులు చెప్పిన విధంగానే యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు అందరూ మరియు వ్యవసాయ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. మండల్లో మొత్తం మసాలకు అవస్థలు బాగా అవుతున్నాయి. పొద్దున 7 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 4 గంటల దాకా లైన్లో నిలబడి కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి. మాకు అవస్థ బాగా అవుతుంది. నిలబడే ఓపిక లేక మాకు అవస్థ బాగా అవుతుంది. కంపల్సరిగా మాకు మసాలా కావాలి, లేకపోతే మేము రైతులం ఏం చేయగలుగుతాము? ఒక్కోళ్ళకు పొద్దుగాల 7 గంటలకు మొదలు పెడితే 4 గంటల దాకా ఒకటే సంచిస్తారు. మాకు ఒక్కటి సరిపోదు, మనిషికి 2 అన్న ఇవ్వాలి, 2-3 అన్న ఖచ్చితంగా కావాలి మాకు. లేకపోతే మాత్రం బాగా ఇబ్బందులు అవుతున్నాయి. కంపల్సరిగా ఇవ్వండి, ఇవ్వకపోతే మాత్రం బాగుండదు. మా రైతులను బాగా అవస్థ పెట్టద్దు. రైతులు లేకపోతే అన్నమే లేదు. రైతు అంటేనే రాజు అంటారు జనాలు మాత్రము, కానీ ఈడ మాత్రము రైతు అంటే ఒక వ్యక్తి ఏందనంటే వాడు ఏదానికి విలువ లేకుండా పోయింది. ఖచ్చితంగా మాకు 3 సంచులన్నా 2 అన్న ఇవ్వాలి ఖచ్చితంగా. ఇవ్వకపోతే మాత్రం బాగుండదు. మల్కాపూర్ నుంచి వచ్చినాం సార్, మాది మల్కాపూర్ గ్రామం, అక్కడి నుంచి వచ్చినాం. వస్తే 7 గంటల నుండి వచ్చినా కానీ ఒకటే సంచిస్తాం. నిలబడి అవస్థ, ఆకలి లేదు, తాగడానికి నీళ్లు ఉడకలేదు ఇక్కడ. మరి ఎండ ఎట్లా కొడుతుంది సార్? మమ్మల్ని అర్థం చేసుకొని మసాలా పంపించండి. ఒక సంచి ఎట్లా ఎకరాకి ఎంత చదువుతారు? ఒకళ్ళు వస్తే ఒకటే సంచిస్తారు. మళ్ళీ ఆయనకు నడవరాదు. మా ఆయన పరిస్థితి ఇక్కడ నిలబడాలంటే నిలబడాలంటే కూడా ప్రాబ్లం ఉంది. మరి ఒకటే సంచిస్తామంటే ఆయన కార్డు తెస్తున్నా కానీ ఇయ్యము, లైన్ పట్టద్దు అంటుంది. మరి ఎట్లనో అర్థం చేసుకోరు మీరు. మన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బీబీపేట, నేను సెక్రటరీగా మాట్లాడుతున్నాను. మనకు ఈ సీజన్లో ఇవాళ వచ్చిన లోడ్లతో 20 లోడ్ల యూరియా వచ్చింది. మొన్నటి వరకు మనకు అంటే ఈ 2 లోడ్ల నుంచే మనకు యూరియా షార్టేజ్ అయింది. అంతవరకు పుల్లానే ఉండే మనకు ఇప్పటిదాకా మన పుల్ల నుండి ఈ పోయిన లోడ్ నుంచి మనకు షార్టేజ్ అయింది. అప్పటి నుంచి వారానికి అంటే 4 రోజులకు ఒక లోడు ఇస్తామన్నారు. 4 రోజుల నుంచి ఇస్తున్నాం. మనం ఇప్పటికి అడ్వాన్స్ పైసలు కట్టినవి ఉండే వాళ్ళ దగ్గర మార్కెట్లో. అయితే ఇది అగ్రికల్చర్ వాళ్ళ అలాట్మెంట్ తోటే మనకి ఇస్తుంది కాబట్టి దానికి వచ్చినట్టు ఈ 2 లోడ్ల నుంచి స్టార్ట్ అయింది. ఈ వచ్చిన వాళ్ళకి మనిషికి ఒక్కటి లైన్లో ఉండడానికి ఒక్కొక్కటి అగ్రికల్చర్ వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ నుండి వాళ్ళ పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకుంటే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక యూరియా చొప్పున ఇస్తుంది. ఎకరాక్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు అగ్రికల్చర్ వాళ్ళు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళ అగ్రికల్చర్ వాళ్ళు ఎంత ఇవ్వమంటే అంతే వాళ్ళ ఆదేశాల మేరకు మనం ఇస్తున్నాం. అంటే ఎకరాకు ఒక సంచి ఏం లేదు. ఇప్పుడు ఎన్ని సంచులు అనేది అంటే వాళ్ళు ఫస్ట్ తీసుకుపోయిన ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు షార్టేజ్ ఎంత ఉందో కొంతమంది తీసుకొని వేసుకున్నారు. ఏమున్నా కొద్దిగా ఒక టైం తీసుకొని చల్లుకుంటాం అనేటోళ్ళకే ఇప్పటికీ షార్టేజ్ ఉన్నది, అయినా వస్తున్నది యూరియా. అంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి ఆపేస్తున్నారా లేకపోతే ఇప్పుడు ఫ్రెష్ వాళ్ళకి ఇస్తున్నారా? ఫస్ట్ తీసుకున్న వాళ్ళంటే మనం అది వాళ్ళ అగ్రికల్చర్ వాళ్ళు చూసి చెప్తారు, వాళ్ళు దాని ప్రకారం మనం ఇస్తున్నాం.